కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా తాండూరు మండల బీసీసీఎల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తూ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను చంద్రశేఖర్ ఖండించారు. లగచర్లలో జరిగిన వివాదానికి బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి సంబంధం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి పాల్పడుతోందని పేర్కొన్నారు. మీరు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ అమలు చేయక తెలంగాణ ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణకు మళ్లీ కేసీఆర్ సీఎం అవుతాడని తెలిపారు. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలకు మరియు మా తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నరేందర్ రెడ్డి గారి యొక్క అరెస్ట్ చాలా బాధాకరం. ఎందుకంటే అక్కడ ఫార్మా కంపెనీ పడడం అనేది అక్కడ ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు జీవనోపాధి వ్యవసాయం తప్ప ఇంకొకటి లేదు. అలాంటి జీవనోపాధి కలిగిస్తున్న వాళ్ళ వ్యవసాయ భూములను వీళ్ళు లాక్కోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు నీ సొంత జిల్లా, నీ సొంత నియోజకవర్గ ఇలాకాలో ఉన్న ప్రజలే నీకు ఈరోజు విరుద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ నీకు సమర్థంగా ఉన్నారని ఎలా అనుకుంటున్నారు? మీరు సమర్థమైన ప్రభుత్వం చేస్తున్నారని ఎలా అనుకుంటున్నారు? పట్నం నరేందర్ రెడ్డి పటేల్ గారిని ఈరోజు మీరు ప్రజల పక్షాన నిలబడ్డందుకు ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సరే, ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడున్నాయి అంటే మేము ఏదైనా ప్రశ్నిస్తే మా పైన ఏదో ఒక కేసులు పెట్టేసి లోపల పెట్టడం, అంటే మా నోరు కొట్టడం అనేది మీరు చేస్తున్నారా తప్ప మీరు చేసే పనులు మాత్రం మరి తుంగలో పెట్టేశారు. మీరు చేసే పనులు, మీరు ఇచ్చిన గ్యారెంటీలు, మీరు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టుకున్నారో ఆ హామీలకు, మీరు ఇచ్చిన మాటలకు ఎలాంటి పొంతన లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మీరు ఏం చేసినా, ఎంత చేసినా, ఎన్ని రోజులు చేసినా ఒక 4 సంవత్సరాలు మాత్రమే. అంతవరకు ఏం చేసినా చేస్తారు, చేయండి. ప్రజలు, మేము బీఆర్ఎస్ పార్టీ అయినా మేము అందరం భరిస్తూనే ఉంటాం. తప్పకుండా మీరు ఏం చేసినా, ఎన్ని చేసినా తప్పకుండా ప్రజల పక్షాన, రైతు పక్షాన తప్పకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని నేను తాండూరు బీఆర్ఎస్ బీసీసీఎల్ ప్రెసిడెంట్గా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రోహిత్ అన్న.